Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. థింక్ అబౌట్ దిస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసండి ఇదే సోషల్ సబ్జెక్టుకు సంబంధించి క్లాస్ 10th తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి హిస్టరీలో ఇంపార్టెంట్ ఇయర్స్ అండ్ వాటి యొక్క ఇన్సిడెంట్స్, అప్పుడు ఆ టైంలో జరిగినటువంటి సంఘటన, ఇది మనము మాట్లాడుకుంటున్నామండి. ఆల్రెడీ ఇప్పటికీ నేను 4 పార్ట్స్ అప్లోడ్ చేశాను మీకు వీడియోస్ని. ఇది 5th వీడియో అండి. ఇది వచ్చేసి 5th వీడియో అండ్ ఇది హిస్టరీ వైజ్గా లాస్ట్ వీడియోనండి. అంటే ఈరోజు మనం చెప్పుకోబోయేది 19th చాప్టర్, 20th చాప్టర్ అండ్ 21st చాప్టర్ అండి. మొత్తంగా 3 చాప్టర్లు, 19, 20, 21, ఇలా 3 చాప్టర్లది ఇంపార్టెంట్ ఇయర్స్ వాటి అబ్రివేషన్స్ని ఈరోజు మనం పార్ట్ 5th చెప్పుకోబోతున్నాం. ఈ రోజుకి ఇది లాస్ట్ అండి హిస్టరీ వైజ్గా. మరి ఇందులో ముందుగా మాట్లాడుకోవాల్సింది 1947లో యుఎన్ఓ ఏం చేసిందంటే పాలస్తీనాని 2గా డివిజన్ చేసి, అంటే 2 పార్ట్స్గా చేసి, ఒకటి జూయిష్ పీపుల్స్కి ఇచ్చింది, ఇంకొకటి అరబ్స్కి అన్నమాట. అంటే అరబ్స్ కోసం ఒక పార్ట్, జూయిష్ పీపుల్స్కి ఒక పార్ట్. ఇది ఎప్పుడు 1947లో. మరి 1948 వచ్చేసి శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ అండి, 1948. మరి 1949 నాటో ట్రీటీ జరిగినటువంటిది, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇన్ 1949. అలానే 1955 వచ్చేసి బాండుంగ్ కాన్ఫరెన్స్. ఇదే మన నామ్కి, అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్కి బీజం పడినటువంటి ఇయర్ అండి, నామ్. అలానే 1956 వచ్చేసి ఇజ్రాయిల్ అటాక్డ్ ఈజిప్ట్. 1956 ఇజ్రాయిల్ అటాక్డ్ ఈజిప్ట్. నెక్స్ట్ 1956 28th ఫిబ్రవరి, 1956 28th ఫిబ్రవరి జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగిన రోజు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట. అలానే ఆప్స్పా, ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ వచ్చేసి 1958. నెక్స్ట్ అలానే 1960 కాంగోకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఇయర్ అండి. నెక్స్ట్ 1961 ప్యాట్రిస్ లుమంబా, ఇతను ఒక రాడికల్ కమ్యూనిస్టు లీడర్ అండి. ఇతన్ని చంపివేయడం జరిగింది 1961లో. నెక్స్ట్ నామ్కు సంబంధించి, అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్కి సంబంధించి ఫస్ట్ మీటింగ్ 1961లో యుగోస్లోవియాలోని బెల్గ్రేడ్లో జరిగింది. నెక్స్ట్ 1963 ఆన్ 28th ఆగస్ట్ సివిల్ రైట్స్ మూమెంట్ ఇన్ అమెరికా. ఈ మూమెంట్లోనే ద గ్రేట్ స్పీచ్ గివెన్ బై మార్టిన్ లూథర్ కింగ్, ఐ హ్యావ్ ఏ డ్రీమ్. 1964 పిఎల్ఓ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇయర్ అండి. పిఎల్ఓ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఇయర్ అండి. అలానే 1967 అరబ్స్ అటాక్డ్ ఇజ్రాయిల్. నెక్స్ట్ 1971 గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ ఫామ్ అయినటువంటి ఇయర్ అండి. నెక్స్ట్ 1972 జై ఆంధ్ర మూమెంట్. నెక్స్ట్ 1975 అంగోలా గాట్ ఇండిపెండెంట్, అంటే అంగోలా దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరము 1975. అలానే 1984 భోపాల్ గ్యాస్ డిజాస్టర్ జరిగినటువంటిదండి, 1985లో సైలెంట్ వ్యాలీ, ఏదైతే కేరళలో ఉన్నటువంటి సైలెంట్ వ్యాలీని దాన్ని నేషనల్ పార్క్గా కన్వర్ట్ చేశారండి, 1985లో జరిగింది. అలానే 1991లో స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ. ఇలానే ఇంకొకటండి 1993లో, ఇది అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అప్పుడు తెలంగాణ కూడా ఆంధ్రలో ఉందనుకోండి, అరాక్ అంటే సారాన్ని బ్యాన్ చేసినటువంటి సంవత్సరం అండి. అలానే 1995లో మొత్తంగా ఈ అరాక్ని లిక్కర్ని ప్రొహిబిషన్ చేశారండి. ఎప్పుడు 1995. సరే, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పునరుద్ధరించడం అన్నీ మీకు అందరికి తెలిసిందే. నెక్స్ట్ 2004లో యాసిర్ అరాఫత్ పిఎల్ఓని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో, పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ని, దానికి సంబంధించిన హెడ్, పెద్ద లీడర్ అండి పాలస్తీనాలో, యాసిర్ అరాఫత్ చనిపోయినటువంటి సంవత్సరం 2004 అండి. అలానే మనం ఇక్కడ ఒక ఇయర్ మర్చిపోయామండి, 1973 6 ఫార్ములా
ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ మూమెంట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్ అండి. ఇక మరి ఫైనల్గా ఇంకొక 2 ఉన్నాయండి. అందులో ఒకటి కేసీఆర్ 2009 నవంబర్ 29న ఏదైతే నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేస్తాడో 10 రోజులండి, ఇది డిసెంబర్ 9 వరకు. ఇది నెక్స్ట్ 2014 జూలై 2 వచ్చేసి మనకు తెలంగాణ ఫార్మేషన్ డే. ఇలా మొత్తంగా మనము 19th చాప్టర్ అండ్ 20th చాప్టర్ అండ్ 21st చాప్టర్ ఇలా మొత్తంగా 3 చాప్టర్లని ఈ పార్ట్ 5లో మీకు క్రోనోలాజికల్ ఆర్డర్లో నేను మీకు హిస్టరీ వాటి ఇన్సిడెంట్స్ని చెప్పడం జరిగింది. ఓకేనా. ఇప్పటికి మనము ఒక 5 పార్ట్స్ చేసామండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, మొత్తంగా 5 పార్ట్స్. 12th లెసన్ నుండి 21 లెసన్స్ వరకు మనము 10 లెసన్స్ని కవర్ చేశాము. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకోసం నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇవే కాదండి, మీరు చూస్తూనే ఉంటారు కదా నా ఛానల్లో ఒక్కటి అంటూ ఉండదు, సబ్జెక్టే ఉండవు. చూస్తుంటారు కదా, పాలిటిక్స్ ఉంటుంటాయి, సొసైటీ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి, అన్ని రకాల టాపిక్స్ నాలో ఉంటుంటాయండి. ఇప్పుడే ఒకటి అన్నీ పెట్టాం కదా, 1 by 1 మీకోసం నేను మంచి మంచి కంటెంట్లతో వీడియోలను అప్లోడ్ చేస్తానండి. మీరు చేయాల్సింది మాత్రం నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగ.